ఉన్నంతసేపు ఇంకా అస్సలు చాలా బాగుంది. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ మెయిన్, చాలా బాగుంది. నెక్స్ట్ అల్లరి నరేష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు సినిమా, అందరూ చూడొచ్చు. మనకు ముందే సంక్రాంతి వచ్చేసింది. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సాంగ్స్ సూపర్ ఉన్నాయి. అసలు నాగార్జున గారు ఫైట్స్ అయితే ఫస్ట్ టైం ఎన్ని ఫైట్స్ చేసిన సినిమా నాకైతే అలా అనిపించింది. చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. హిట్ ఇది సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. అల్లరి నరేష్ గారు స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. అల్లరి నరేష్ గారు కొంచెం బాగా చేశారు వాళ్ళ ముగ్గురులో అయితే. కానీ కొన్ని ఎలివేటెడ్గా కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి మంచిగా ఉన్నాయి. కానీ ఓవరాల్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ మూవీ. సారీ టు సే దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ మీడియా పీపుల్, బట్ చాలా హారబుల్గా తీశారు మూవీ అయితే. గుంటూరు కారం సెకండ్ టైం వెళ్ళొచ్చు దీని బదులు, సీరియస్లీ సేయింగ్. నో లేదు, ఏదో సంక్రాంతి అని చెప్పి అట్లా చెప్తున్నారు, కానీ అసలు దానికి దీనికి సంబంధమే లేదు. దట్స్ అ ఫన్ రైడ్ దట్ సోగ్గాడు వాస్. అండ్ ఈ టైంలో ఈ మూవీ కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ప్రాబబ్లీ 4-5 years ఎర్లియర్ వచ్చుంటే, ఆడియన్స్ మైండ్ సెట్ మారినప్పుడు వచ్చుంటే బెటర్గా ఉండేదేమో. ఇంకా థ్యాంక్ యూ. అయితే మూవీ అయితే సూపర్ ఉంది, మామూలుగా కాదు. 2 times అయినా 3 times అయినా చూడొచ్చు, మామూలుగా లేదు. నరేష్ గారు ఫైట్ ఉంటుంది, మామూలుగా చేయలేదు నరేష్ గారు. అయితే నరేష్ గారు ఇరగదీశారు ఫైట్. నాగార్జున లాస్ట్ కత్తి దింపాడు, మామూలుగా లేదంటే దుమ్ము లేపేశాడు అట్టుకుని. కత్తి లాగుంది సినిమా, అసలు 2 times కూడా చూడొచ్చు మనం. అంత ఎంత ఎంటర్టైన్మెంట్. అల్లరి నరేష్ గారు మస్తు ఇచ్చాడండి, బాగా ఇచ్చాడు. ఆయనకైతే బాగా యాక్ట్ చేశాడు, మంచిగా చేశాడు, మామూలుగా లేదు. రాజధాని ఉంది, బాగానే ఉంది, పర్లేదు. కానీ అల్లరి నరేష్ గారు బాగా ఎక్కువ ఇచ్చారు క్యారెక్టర్. హిట్ అండి, బాగా సూపర్ హిట్. మాకు అసలు బూస్ బంప్స్ లేసినాయి అంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. అసలు సాంగ్స్ అదిరిపోయింది, కిరవాన్ మ్యూజిక్ అదిరిపోయింది, బాగుంది, చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా నిలుస్తుంది నాగార్జున గారి సినిమా బాగుంది, చాలా బాగుంది. ముగ్గురు స్క్రీన్పై బాగా సెట్ చేశారు, చాలా బాగుంది. అల్లరి నరేష్ గారు ఫైట్ కూడా బాగా సెట్ చేశారు సెంటర్లో, అది హైలైట్ అనిపించింది, బాగా చేశారు. అది ఫైటింగ్స్ కూడా బాగా 5/5 ఇచ్చేస్తాను నేను. చాలా బాగుంది, చాలా సంతోషపడ్డాను నేను సినిమా చూసి. ఎంత బాగుందంటే అంత బాగుంది. 53 సినిమాల కొరియోగ్రఫీ చేసి తర్వాత వచ్చేసి ఒక్క సినిమా 54 సినిమా మన డైరెక్టర్గా విజయ్ బిన్ని గారు ప్రూవ్ చేసుకున్నారు డైరెక్షన్లో. అండ్ ఇంకోటి వచ్చేసి మన నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు అన్నదమ్ములు క్యారెక్టర్ చాలా బాగా చేశారనమాట. ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారనమాట అన్న కొరియోగ్రఫీయా. అండ్ ఇంకోటి వచ్చేసి మొత్తం అంతా ఓవరాల్ సినిమా మొత్తం అంతా నేను ఇచ్చే రేటింగ్ ఏమంటే 3 అనమాట. చాలా బాగుంది, సంక్రాంతికి చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ తగ్గట్టు చూడాల్సిన సినిమా. అల్లరి నరేష్ క్యారెక్టర్ ఒక ఊర్లో అంటే కామెడీ క్యారెక్టర్, మనం చూసిన గమ్యం ఉంది కదా, ఆ టైప్ క్యారెక్టర్ వచ్చింది అనమాట దీంట్లో. చాలా బాగుంది, అక్కడ చనిపోతారు ఇక్కడ చనిపోతారు, అదొకటి బాగా చేసింది లాస్ట్లో. ఆ తర్వాత అంతా చాలా బాగుంది. అండ్ రాజ్ తరుణ్ క్యారెక్టర్ అయితే అనిపించలేదు పెద్దగా. ఫస్ట్ హనుమాన్ భయ్య, సెకండ్ ఇదే కీరవాణి మ్యూజిక్. బీజిఎం అయితే చావ కొట్టేశాడు భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చావ అక్కడక్కడ టచ్ అయింది, కానీ అది రొటీన్. బట్ చాలా బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది అన్న. రాజ్ తరుణ్ క్యారెక్టర్ వచ్చేసి జస్ట్ వేరే ఊరు అమ్మాయిని ప్రేమిస్తే మన వాళ్ళు ఎలా కాపాడతారు అనేది రాజ్ తరుణ్ క్యారెక్టర్. పెద్దగా లేదు రాజ్ తరుణ్ క్యారెక్టర్, జస్ట్ చూడాలంటే చూడాలి. రాజ్ తరుణ్ ఉంది మొత్తం సినిమాకి నిలబడింది. మొత్తం వెన్నుముక ఎవరంటే మన నాగార్జున, అల్లరి నరేష్ గారే, వీళ్ళిద్దరే అన్న. హీరోయిన్ క్యాస్టింగ్, సపోర్టింగ్ క్యారెక్టర్ ఆ అమ్మాయిది కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా నాసామి రంగ అయితే ఈ సంక్రాంతికి సెకండ్ ప్లేస్లో నిలిచిందని నేను అనుకుంటున్నా భయ్య, తప్పకుండా. రేటింగ్ 3 అన్న. చింపేశాడు. బీజియం కూడా బాగుంది భయ్య. అల్లరి నరేష్ కూడా బాగుంది భయ్య. బట్ క్లైమాక్స్ ఒకటే అల్లరి నరేష్ ఏడిపిస్తాడు. మనకు లాస్ట్ గమ్యం మూవీ గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి. బాగుంది ఓవరాల్గా. సంక్రాంతి నిలబడుతుంది భయ్య. ఫస్ట్ హనుమాన్, సెకండ్ నాసామి రంగ. 3.5 లేదు భయ్య. హనుమాన్ తర్వాత నాసామి రంగ భయ్య. కొత్త డైరెక్టర్ కదా ఆయన, ఒక కొరియోగ్రాఫరు. బట్ ఫస్ట్ టేకప్ చేసిన మూవీ నాసామి రంగ.
పర్ఫెక్ట్గా చేసిండు. ఆ టేక్ ఓవర్ కానీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అంతా హైలైట్గా ఉంది. మ్యూజిక్ బాగుంది భయ్య. మ్యూజిక్ పరంగా ఒప్పుకోవచ్చు. ఎక్కడే కానీ డిసప్పాయింటెడ్ కాకుండా స్లోగా తీసుకెళ్తాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఏడిపించేస్తాడు. సెకండ్ షో కాడు భయ్య. క్లైమాక్స్ కూడా బాగుంది. అందరూ వెళ్ళి చూడండి తప్పకుండా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా భయ్య. సంక్రాంతి శుభాకాంక్షలు.